ఒకవైపు ముద్దు మరొక వైపు వద్దు అంటూ నిఖిల్ వ్యాలంటైన్స్ డేని మరింత స్పెషల్గా ముద్దుల వర్షం కురిపించేస్తూ జరిపేసుకుంటూ వచ్చేసాడు నిఖిల్. అందరికీ తెలిసిందే యశ్వి నిఖిల్ వీరిద్దరు జంటని నెటిజన్స్ ఎంతగానో ఇష్టపడుతూ వచ్చారు. బయట కావ్య, హౌస్ లోపల యష్మి, వీరిద్దరి సంగతితో నిఖిల్ అయితే బాగా నలిగిపోయాడని చెప్పాలి. అయితే మరి వ్యాలంటైన్ డేని కావ్యతో హ్యాపీగా జరుపుకుంటాడు అనుకుంటే కావ్య కోసం ఒక బ్రేకప్ పాడుతో అందరికీ షాక్ ఇస్తూ వచ్చినట్లే మరొక వైపు యష్మితో రొమాంటిక్ రెడ్ ఫ్లవర్ పట్టుకొని షాక్ ఇస్తూ వచ్చేసాడు. ఇదిగో పువ్వు తీసుకో నువ్వు ఇదేనా లవ్వు అన్న డైలాగ్ తో అయితే యష్మికి అందరి ముందు సెట్ లో షూటింగ్ అవుతూ ఉంటే ప్రపోజ్ చేసింది ఒక లెక్క అయితే, ఆఫ్టర్ షూట్ సెట్ అయితే మరో లెక్కలకు అయితే వీరిద్దరు వ్యవహారం జరుగుతూ కనిపించేసింది. అయితే నిఖిల్, యష్మి వీరిద్దరూ కెమిస్ట్రీ చూస్తే నెటిజన్స్కే కాదు సెట్ లో ఉన్న వారు కూడా ఫిదా అవుతూ వచ్చేసారు. యష్మి కోసం స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తూ అయితే ఆకట్టేసుకుంటూ వచ్చేసారు. అయితే ఆఫ్టర్ సెట్ కూడా వీరిద్దరూ అంతే క్లోజ్ గా ఉండడం చూసి నెటిజన్స్ అయితే వీరిద్దరూ కలిస్తే బాగుంటుంది అంటూ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటే, నిఖిల్ తో కావ్య ఉంటేనే బాగుంటుంది అంటూ ఇంకొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదంతా ఒక లెక్క అయితే నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెక్కలో అందించేస్తున్నాడు. ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ నేనిస్తా అంటూ రెచ్చిపోతూ కనిపిస్తున్నాడు.